ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని చిన్నపిల్లలారా అని పిలుస్తున్నాడు. ప్రియులారా, ఎవరైతే ఈ వాక్యాన్ని విని దానిని అంగీకరించి వారి పాపాలను ఒప్పుకొని ప్రభు బిడ్డగా మారి బాప్తిసం తీసుకుంటారో వారే దేవుని పిల్లలు. వారిలో మాత్రమే దేవుడుంటాడు. ప్రియులారా, ఈ లోకంలో ఉన్నవాడు అపవాది. ఈ అపవాది నిత్యము ఎవరిని మృంగుదునా, ఎవరిని నాశనం చెయ్యుదునా అని ఎదురుచూస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడంటున్నాడు, నా పిల్లలారా మీరు భయపడకుడి అని. ఎందుకంటే నేను లోకమును సాతానును జయించియున్నాను, ఇక వాడు మిమ్మునేమి చెయ్యలేడంటున్నాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో ఉన్న సైతానుని కంటే ఎంతో గొప్పవాడు. ప్రియులారా, ఈనాడు చాలా మంది ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటారు. మా కుటుంబానికి సాతాను ఎలాంటి హాని కలిగిస్తాడో, ఏ విధంగా శ్రమల పాలు చేస్తాడో, మా సొంత వారికి ఏ హాని కలుగుద్దో అని ఇలా రకరకాలుగా భయపడుతూ బాధపడుతూ కలవరంలో జీవిస్తూ ఉంటారు కదా. ఉద్యోగం వస్తుందో రాదో, చేసే పనిలో ఫలితం ఉంటుందో ఉండదో, వివాహం జరుగుద్దో లేదో, ఈసారైనా గర్భం వస్తుందా, ఈసారైనా ఈ బాధలు ఈ కష్టాలు తీరుతాయా, ఈ దుఃఖం తొలగిపోయిద్దా, ఆర్థికంగా ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి, రేపటి పరిస్థితి ఏంటి, రేపు అప్పులెలా తీర్చాలి, వారికి ఏం సమాధానం చెప్పాలి, పిల్లల్నెలా చదివించాలి, కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలి, రేపటి పరిస్థితి ఏంటి అని ఎంతో చింతిస్తూ ఆలోచిస్తూ కన్నీరు కారుస్తూ జీవిస్తున్నవారు ఎంతో మంది ఉంటున్నారు. ప్రియ విశ్వాసి, రేపటిని గురించి చింతించకండి, మీ చింత యావత్తు నా మీద వెయ్యుడి అని దేవుడు అన్నప్పటికీ తరచూ పదే పదే వాటి గురించే చింతిస్తూ ఉంటున్నాము, ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నాము. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయాన నువ్వు కూడా అనేక విషయాల గురించి చింతిస్తూ భయపడుతూ ఉంటున్నావా? రకరకాల ఆలోచనలను మనసులో ఉంచుకొని నెమ్మది సంతోషం లేక దుఃఖిస్తున్నావా? రేపటి విషయాల గురించి, రేపటి భవిష్యత్తు ప్రణాళికల గురించి చింతిస్తూ బాధపడుతున్నావా? కలవరంలో జీవిస్తున్నావా? ఈ పరిస్థితుల నుండి నన్నెవరు విడిపిస్తారు, నాకెవరు సహాయం చేస్తారు, నాకు దిక్కెవరు అని కన్నీరు కార్చే నీతో దేవుడంటున్నాడు, నా పిల్లలారా చింతించకండి, భయపడకండి, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్న శత్రువుల కంటే, లోకములో ఉన్న అపవాది సంబంధుల కంటే, లోకంలో ఎదురయ్యే సమస్యల కంటే, శ్రమల కంటే ఎంతో గొప్పవాడు. వీటన్నిటినీ నేను ఆ సిలువలో జయించాను, సాతానుని ఓడించాను. ఇంకా జీవం లేని సాతానుని చూచి ఎందుకు భయపడతావు? నీకు కూడా అట్టి జయాన్నిస్తానని దేవుడు ఈ సమయాన నీతో చెబుతున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, మనం జీవము గల దేవునిని కలిగి ఉన్నాము. ఆయన మరణించి సమాధిలోనే ఉండిపోయినవాడు కాదు, మరణాన్ని సమాధిని జయించి మరలా సజీవునిగా లేచాడు. కాబట్టి ఆ దేవుడు మన స్థితిగతులను చూస్తున్నాడు. మన సమస్యలు, మన బాధలు, కష్టాలు ఆయనకు తెలుసండి. ప్రియ విశ్వాసి, మన స్థితిగతులను మార్చే శక్తి కేవలం దేవునికి మాత్రమే ఉంది. ఈ దినము నుండి మన చింతలను, భారాలను, భయాలను విడిచిపెడదాము. రేపటి దినమున ఏమి తినాలి, ఏమి ధరించాలి, ఏమి చెయ్యాలి, దానిని ఎలా సాధించాలి, వారిని ఎలా ఎదుర్కొనాలి, ఏ విధంగా చెయ్యాలి అనే చింతలనన్నిటినీ మనం మనలో నుంచి దూరపరుచుకుందామండి. ఎందుకంటే వీటన్నిటి విషయమై అన్యులు మాత్రమే చింత కలిగి ఉంటారు. మన దేవుడు జీవము గల దేవుడు, తిరిగి లేచినవాడు, సమస్తమును జయించిన విజయశాలి. ఇక దేని గురించి దిగులు పడకుండా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నన్నాదుకుంటాడని ధైర్యము విశ్వాసము కలిగి ఉండాలండి. మన దేవుడు సమాధిలో నుండి లేచాడండి, సాతానుని ఓడించాడు,
కాబట్టి ఓడిపోయిన సాతానును చూచి భయపడకుండా, దిగులు చెందకుండా గెలిచిన దేవునిని బట్టి ధైర్యంగా ఉందాము. మన పక్షమున దేవుడు ఉన్నాడు ప్రియులారా. మనలో పరిశుద్ధాత్ముడున్నాడు. మనకు అత్యధిక విజయమునిస్తాడు, సమస్తమును దయచేస్తాడు, నిత్య జీవాన్నిస్తాడు. మనము దేవుని మూలముగా పుట్టిన వారమండి. మనకు లోకమును, శ్రమలను, సమస్యలను, శత్రువులను, కష్టాలను, నష్టాలను, నిందలు, అవమానాలను, కృంగుదల, నిరుత్సాహాలను జయించగలిగే కృపనిచ్చాడు ఆ పరలోకపు తండ్రి. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి దేవుని యందు విశ్వాసముతో ముందుకు సాగుదాము. ఆయనే మనల్ని నడిపిస్తాడు, మనకు క్షేమాన్నిస్తాడు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారని వాగ్దానం చెబుతుంది. అవును ప్రియ దేవుని బిడ్డ, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే ఎంతో గొప్పవాడు. కాబట్టి మనము సమస్తము జయించే శక్తిని ఆ దేవుడు మనకిస్తాడు. విశ్వాసంతో ప్రార్థించుదాము, నమ్మకంతో మొరపెడదాము. తప్పకుండా దేవుడు మనకు సహాయాన్ని అందిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మాలో ఉన్న దేవుడుగా, మమ్మను అత్యధికంగా ఆశీర్వదించే దేవుడుగా, మాకు గొప్ప విజయమును అనుగ్రహించే దేవుడుగా, సాతాను తలను చితకద్రొక్కే శక్తినిచ్చిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ సంబంధులంగా మేముండి మీ బిడ్డలంగా పిలువబడుతూ నిత్యము మీకు మొరపెట్టి సాతాను ఓడించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. నిత్యము మీ సహాయాన్ని కోరుకునే వారిమిగా, మీ కాపుదల, భద్రత, క్షేమం కింద మేముండేలాగున మీరే కృప చూపించండి దేవా. దయ చూపించండి. లోకంలో పాపంలో మేము కలిసిపోకుండా అయ్యా, ప్రార్థన ద్వారా లోకాన్ని జయించే శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా ప్రతి కష్టాన్ని, మా ప్రతి బాధను తీసివేసే దేవుడుగా, మా స్థితిగతులను మార్చే శక్తి కలిగిన దేవుడుగా మా జీవితంలో మీరున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినము నుండి మా చింతలను, మా భారాలను, మా భయాలను విడిచిపెట్టే వారిమిగా, వాటన్నిటి విషయమై మీపై ఆధారపడి ప్రార్థిస్తూ ముందుకు సాగే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. మాకు సహాయం చెయ్యండి. గొప్ప విజయమునిచ్చే దేవుడో తండ్రి, సఫలతను దయచేసే దేవుడో తండ్రి. అయ్యా, ఈ సమయాన మీ వైపే చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి దేవా. అయ్యా, బిడ్డలను శ్రమల నుండి, కష్టాల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే సాతాను వేసే వలలో చిక్కుకున్నారో, అపవాది బంధకాల మధ్య ఏడుస్తూ ఉంటున్నారో, అట్టి వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. అయ్యా, ప్రతి పరిస్థితి విషయమై నీ బిడ్డలకు గొప్ప విజయాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన అనే ఆయుధాన్ని ఎల్లప్పుడూ మేము ధరించుకొని ఉండేవారిమిగా మమ్మను సిద్ధపరచండి. అయ్యా, ఎందరైతే బిడ్డలు రకరకాల పరిస్థితులను బట్టి దుఃఖిస్తూ ఉంటున్నారో, సంతోషం, నెమ్మది లేక బాధపడుచున్నారో, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కృంగిపోతున్నారో, అలాంటి బిడ్డల్ని ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిలో ఉండే భయాన్ని తొలగించండి. వారి దుఃఖాన్ని మీరు దూరపరచండి. బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించమని, మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు రక్షించండి దేవా. వారు చేసే పనులలో, ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. అయ్యా, బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించండి దేవా. వారికి కావలసిన బలాన్ని, క్షేమాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి. శత్రువుల నుండి, అపవాది నుండి, చీకటి శక్తుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేసే దేవుడు మీరే ప్రవ్వా. అయ్యా, మీ వైపు చూస్తూ మీకు ప్రార్థిస్తూ మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మునందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో ప్రార్థించే హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించండి దేవా.
దేవా. అయ్యా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు గొప్ప గొప్ప చదువులు చదివి ఎక్కడ ఏ జాబు దొరకక ఖాళీగా ఉంటున్నారు దేవా. ఎంతో బాధపడుతున్నారు తండ్రి, వేదన చెందుతున్నారు దేవా. దయచేసి ఈ సమయాన ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తండ్రి. బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆర్థిక సమస్యలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆర్థికంగా బలపరచండి. చేసే ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధిని దయచేయండి. బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి దేవా. మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు దేవా, అనారోగ్య సమస్యలతోటి బాధింపబడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. అయ్యా, బిడ్డల్ని ముట్టండి దేవా, స్వస్థపరచండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో దేవా, బిడ్డల్ని మీరు స్వస్థపరచండి దేవా, బాగు చేయండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి మధ్య మనస్పర్ధలు, గొడవలు, కక్షలు, విభేదాలను తొలగించండి దేవా. బిడ్డలు మీరు కాపాడండి ప్రవ్వా. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. అయ్యా, రకరకాలుగా పరిచర్య జరుగుతుండగా మీరు తోడుగా ఉండండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు బలపరచండి దేవా. బిడ్డలకు కావలసిన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, భయాన్ని మీరు దూరపరచండి దేవా. శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అపవాది శక్తుల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టు చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వివాహాలు జరగక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి. ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండే కృపను దయచేయండి ప్రవ్వా. చక్కగా వారి పనులు చేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. ఈనాడు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డల పక్షమున మీరే న్యాయం జరిగించండి దేవా. బిడ్డలకు మీరే గొప్ప సహాయాన్ని అందించండి దేవా. వారి ప్రతి రిక్వెస్ట్కి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, అయ్యా, రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. సకాలంలో వీసా, పాస్పోర్ట్ పొందుకునేలాగున మీరే సహాయం చెయ్యండి. దూరదేశంలో ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి. అయ్యా, చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు
చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఉద్యోగం చేసే బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. ఈ దినమున ఇల్లు అమ్మాలని కొనాలని, ల్యాండ్ అమ్మాలని కొనాలని, ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలు ఎక్కడ మోసగించబడకుండా మీరే వారి పక్షమును ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, దయ చూపించండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన కృప చూపించండి. నిలబడే మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి తెరవా. మీరే బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు చక్కగా జీవించే కృపను దయచేయండి. వారి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని దయచేయండి. అయ్యా, ఈనాడు బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డలు స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. అల్లరి మొండితనం చేత ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మార్చండి దేవా. మారు మనసును దయచేయండి. అయ్యా, బిడ్డలు ప్రతి దినము స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీలకు, ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల నుంచండి తండ్రి. రక్షించండి దేవా. ప్రతి ఒక్క బానిసత్వం నుండి నీ బిడ్డల్ని కాపాడండి. అపవాది వేసే వలలో బిడ్డలు చిక్కుకుపోకుండా మీరే సహాయం దయచేయమని, ప్రతి ఒక్క దాసత్వం నుంచి నీ బిడ్డలందరినీ విడిపించమని, బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని, వారి కుటుంబంలో మేలులు ఉపకారములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని దేవా, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.